ఏంది ఆలోచిస్తున్నావు సిరి? నిజంగానే నీ స్నేహితురాలతో మాట్లాడుతూ ఉండవా, లేక సంజయ్తో మాట్లాడుతూ ఉండవా? అదేం లేదత్తా, నిజంగా నా ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నాను. మరి ఫోన్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతూ ఉండవు? అదేం లేదు, ఒక్క నిమిషం అత్తా. ఎంతసేపు నేను సంతోషంగా ఉండాలి అంటావే కానీ నేను సంతోషంగా ఉండాలి అంటే నాకేం కావాలో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నా సంతోషాన్ని నువ్వు సింధులో చూసావమ్మా. నా ప్రాణాన్ని పిన్ని సిరిలో చూసింది. అందుకే మమ్మల్ని యూఎస్ పంపించాలి అనుకుంది. ఇప్పటికైనా నువ్వు నా సంతోషాన్ని కోరుకునే దానివే అయితే నవ్వుతూ మమ్మల్ని పంపించు. పిన్ని వస్తానమ్మా. సంజయ్ ఆగరా, నా మాట వినరా. ఆ ఇంద్రాణి నిన్ను చంపేస్తుందిరా. నా మాట వినరా, వెళ్ళొద్దురా, ఆగు. భగవంతుడా, నా కొడుకుని నువ్వే కాపాడాలి. ఆంటీ ఆంటీ ఊరుకోండి, ఆంటీ 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 ఊరుకోండి. సిరి, ఆడదానికి పెళ్ళయ్యేంతవరకే తల్లిదండ్రులు తోడుగా ఉంటారు. జీవితాంతం తోడు నీడగా ఉండేది మాత్రం ఒక్క భర్తేనమ్మా. కష్టంలోనూ సుఖంలోనూ బాధలోనూ ఆనందంలోనూ అండగా ఉంటూ భార్యలో సగభాగమై సంతోషాన్ని పంచేటోడేనమ్మా భర్త. కాబట్టి భర్త ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత భార్యదే. భర్త సంతోషంగా ఉంటే భార్య కూడా సంతోషంగా ఉన్నట్టే. అందుకే భర్త పట్ల భార్య అనుసరించాల్సిన ధర్మాన్ని మన పెద్దలు చెప్పినారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి. పని చేసేటప్పుడు దాసిలాగా, సలహాలిచ్చేటప్పుడు ఒక మంత్రిలాగా, అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగా, సుఖ పెట్టేటప్పుడు రంభలాగా, క్షమించే గుణంలో భూదేవిలాగా ఉండాలని. సంజు సంతోషం కోసమే కదమ్మా అత్తకు అబద్ధం చెప్పి మరీ వెళ్తున్నాను. మీ ఇద్దరు కలిసినట్టే సంతోషం కూడా జీవితాంతం మీతో కలిసి ఉండాల్సిరి. సంజు చెప్పినట్టే వినాలా? పొరపాటున కూడా సంజు మనసు బాధ పెట్టద్దు. తనెట్టా చెప్తే అట్నే నడుచుకో. కోపంలో ఒక మాట అన్నా అదేమి మనసులో పెట్టుకోవద్దు. మా గురించి గాని ఇక్కడ విషయాల గురించి గాని అస్సలు పట్టించుకోమాక. సంజయ్యే నీ లోకం కావాలా, తనే నీ ఆలోచన కావాలా. ఎందుకింతగా చెప్తున్నాను అంటే ఇన్నాళ్ళు మీ మధ్య ఉన్న దూరం వల్ల ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత బాధపడినారో ప్రత్యక్షంగా చూసిన దాన్ని. మళ్ళీ అట్లాంటి దూరాలు మీ ఇద్దరి మధ్య రాకూడదు. నీ సర్వస్వం సంజయ్ అయితే ఇంకెట్లాంటి సమస్య ఉండదు. అమ్మగా నేను చెప్పాల్సినవన్నీ చెప్పినాను. భార్యగా ఇంకా నీ కాపురాన్ని ఎట్టా నిలబెట్టుకుంటావో అన్నది నీ చేతుల్లోనే ఉండదు సిరి.
తల్లి. ఏంటమ్మా నేనేదో మీ అందరినీ వదిలేసి సంజుతో కాపురానికి వెళ్తున్నట్టు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నావు? నిజంగా నేను సంజు అమర్నాథ్కి వెళ్తున్నామా లేక వేరే ఎక్కడికైనా వెళ్తున్నామా? ఎందుకట్ట అడిగినావు సిరి? అంటే ఇవాళ నువ్వు నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయమ్మా. ఇంక నువ్వు నన్ను చూడవేమో నన్నంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. అమ్మా నీ కన్నీళ్లు చూస్తుంటే నేను సంజు అమర్నాథ్ వెళ్తున్నట్టుగా లేదు, నీకు దూరంగా ఏ ఫారెన్ వెళ్తున్నామో అని అనుమానంగా ఉంది. నిజం చెప్పమ్మా. అబ్బే అట్లాంటిదేం లేదు సిరి. తల్లికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉంటుందో అంత భయం కూడా ఉంటుంది. వాళ్ళ జీవితాలు ముందు ముందు ఎట్టా ఉంటాయో అని. బయటికి వెళ్ళిన బిడ్డ తిరిగి ఇంటికొచ్చేంత వరకు అమ్మ పడే ఆందోళన నీకు తెలియదమ్మా. ఇప్పుడు నువ్వు అమ్మ అవుతున్నావుగా, నీకు తెలుస్తుంది. మీ పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి నువ్వు సంజయ్ కలిసి పగలకి ప్రతీకారాలకి దూరంగా ప్రేమకి దగ్గరగా వెళ్తాండారు కదా. అందుకే ఆనందం పట్లేక ఇంత కన్నీళ్ళు వస్తున్నాయి. మీ ఇద్దరు గలవాలని, కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటా ఉండాను కదమ్మా. అది ఇన్నాళ్ళకి జరగబోతుండదని తెలిసి నా మనసు ఆనందంతో తబ్బిబ్బైపోతుండది. నేను సంజుతో కలిసి 4 రోజులు ఉండిపోతుంటేనే ఇంత ఆనందపడుతున్నావే, ఇంక నేను అత్తారింటికి వెళితే ఇంకెంత సంతోషపడతావో అమ్మా. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేనే. నువ్వు సంజుతో అమర్నాథ్ వెళ్ళావా, ఫారెన్ వెళ్ళావా అన్నది కాదు నాకు ముఖ్యం. నువ్వు సంజుతో కలిసి ఉన్నావా లేదా అన్నదే నాకు ముఖ్యం. జాగ్రత్త సిరి. ఊరుగా నూరు ఎల్లగానే ఫోన్ చేయాలా? పద. సిరి, నీతో నేను వస్తాను సిరి. అయ్యో నువ్వెందుకు ఇంద్రాణి, నేను దిగబెడతానులే. లేదు మాదేవి, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి సిరిని దిగబెట్టొస్తాను. పర్లేదులే అత్త, నేను వెళ్తానుగా. నువ్వు వెళ్ళలేవని కాదు సిరి, రోజు నా కంటికి కనపడే నువ్వు 4 రోజులు కనపడవని తెలిసేసరికి ఎట్టాగో ఉండాది. నువ్వు ఊళ్ళో ఉండేంత వరకైనా నిన్ను చూడొచ్చని నీతో పాటు స్నేహితురాల దగ్గరికి వచ్చి దిగబెడతానంటా ఉండా. అది కాదత్తా. ఇంకేం మాట్లాడమాక. నువ్వు ఊరు పోతానంటే నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నానా లేదా? ఇప్పుడు నువ్వు నా కోసం ఇది ఒప్పుకోవాలా? సుబ్బో, అమ్మా బ్యాగ్ తీసుకుపోయి కారులో పెట్టు. అట్టగేనమ్మా. పత్సిరి, మేడం చెప్పు. ఇప్పుడే సిరి బయలుదేరింది మేడం. ఓకే. సిరి సంజయ్ బయలుదేరారు. మీరేం చేయాలంటే
అర్థమైందిగా? ఏ స్పాట్ కా స్పాట్ పక్కాగా ఉండాలి, ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఓకే మేడం. వెళ్ళండి. సరే, ఫారెన్ పోతావా? నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానే. సంజయ్, ఫ్లైట్ ఎక్కినప్పుడైనా మీరిద్దరూ ఫారెన్ వెళుతున్న విషయం సిరికి తెలుస్తాది. రానని మొండికేస్తదేమో. ఏదో విధంగా నచ్చజెప్పి తీసుకునెళ్ళు. అలాగే పిన్ని. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక సిరిని నేను మేనేజ్ చేస్తాను కదా. సిరి నేను యూఎస్కి వెళ్ళడం కన్ఫర్మ్ పిన్ని. ఉమాదేవి, చెప్పు ఉమాదేవి, సిరి బయలుదేరినాదా? బయలుదేరినది నీలంబరి, కానీ ఏమైనాది? సిరిని దించనీకి ఇంద్రాణి కూడా వస్తా ఉండాలి. ఇంద్రానికి ఏమైనా అనుమానం వచ్చినాదా? అదేం లేదు, సిరి మీద ఉన్న అభిమానంతో దగ్గరుండి ఊరి పంపిస్తానని తనతో బయలుదేరినది. నీలంబరి, నాకెందుకో భయంగా ఉండాది. సిరి బతుకుని నాశనం చేయటమే సునంద లక్ష్యంగా పెట్టుకునేది. సునంద కన్నెప్పుడు సిరి మీదే ఉంటది. సిరి సంజయ్లు అమెరికా వెళ్తాండారన్న విషయం ఈ పాటికి సునందకి తెలిసిపోయే ఉంటది. ఆ విషయం ఎలాగోలా ఇంద్రాణితో చెప్పి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాది. సునంద ఏదో ఒకటి చేసేలోపే నువ్వు జాగ్రత్తగా వాళ్ళని విమానం ఎక్కించి దేశం దాటించాలా. ఆ విషయంలో అయితే నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. సిరి సంజయ్లు విమానం ఎక్కేంత వరకు సాంబిరెడ్డి మనకు నీడలాగా అనుసరిస్తూనే ఉంటాడు. ఇంద్రాణియే కాదు, ఆ ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గమ్మే దిగి వచ్చిన సిరి సంజయ్లు ఫారెన్ వెళ్లటం జరిగి తీరుతుంది. ఇక సునంద విషయం అంటావా? అది ఏడున్నా నేను వెతికి పట్టుకుంటాను. సరేనా? అట్నే నీలమ్మరి, ఉంటాను. ఏమైంది పిన్ని? సిరితో పాటు ఇంద్రాణి కూడా వస్తా ఉండదంట. ఇప్పుడు ఎలా పిన్ని? నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా? ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు సంజు. సిరి నీతో వస్తాది, అంతే. ఏం జరిగినా అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది మిస్ చేయడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళండి. చెప్పు సింధు. సిరి సంజులు యుఎస్ వెళ్లకుండా ఆపుతానన్నా. దానికోసం నువ్వు అడిగినంత మనీ కూడా ఇచ్చాను. ఆ విషయం ఏం చేసావు సునందా? ఆ పని మీదే ఉన్నాను సింధు. ఏంటి ఉండేది? ఆల్రెడీ సంజయ్ ఇక్కడ బయలుదేరాడు. అక్కడ సిరి కూడా మూవ్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్లైట్ ఎక్కారు అంటే ఇక వాళ్ళని మనం ఏం చేయలేం. టెన్షన్ పడక సింధు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలంటే ఊరు దాటాలిగా. ఊరు దాటేలోపు ఏదైనా జరగచ్చు. ఏం చేయబోతున్నావు? చెప్తే అది జరిగిందా లేదా అని టెన్షన్ పడుతూ మళ్ళీ నాకు ఫోన్ చేస్తావు. ఇదంతా ఎందుకు సింధు? ఏం జరగబోతోందో లైవ్ లో చూద్దు గాని వెంటనే ఇక్కడికి వచ్చేసి. ఎక్కడున్నావు?
ఓకే 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఇప్పుడు గనక నీలాంబరి అత్తని సంజుని అత్త చూస్తే ఇప్పటి వరకు నా మీద ఉన్న నమ్మకం మొత్తం పోతుంది. ఏం చేయాలి? సిరి, ఏందట్టా ఉండవు? ఇంటికాడ బయలుదేరేటప్పుడు బాగానే ఉండవు కదా, మరి ఇప్పుడేంది అంత కంగారు పడతా ఉండవు? అదేం లేదత్తా, బానే ఉన్నాను. లేదు సిరి, నువ్వు మనసులో కంగారు పడతా ఉండవు, అది నీ మొహంలో తెలుస్తా ఉండదు. నిజం చెప్పు సిరి, నువ్వు నిజంగా నీ స్నేహితురాలి పెండ్లికే పోతా ఉండావా, లేదా అట్టా అని నాతో అబద్ధం చెప్పి ఆ సంజుతో కలిసి ఇంకేడికైనా పోతా ఉండావా? నీ వాలకం చూస్తే నాకు అట్టాగా అనిపిస్తా ఉండదు. సంజయ్ గురించి తప్ప ఇంక దేని గురించి నువ్వు అంత కంగారు పడవు, అందుకే అడుగుతా ఉండాను. అయ్యో అత్త, నిజంగా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. సంజుతో వెళ్లేదాన్నే అయితే మొన్న సంజు మన ఇంటికి వచ్చి నన్ను రమ్మన్నప్పుడే వెళ్లేదాన్ని కదా. అత్త, నేను నీ వారసురాల్ని, నీకిచ్చిన మాట తప్పను. ఆ నమ్మకంతోనే నాకిష్టం లేకపోయినా నేను ఒంటరిగా పంపిస్తా ఉండాను. నువ్వు నాకిచ్చిన మాట, నాకు నీ మీదున్న నమ్మకం ఎంతవరకు నిజమా అనిపిస్తా ఉండాది. నీ కంగారే నాకు అనుమానం కలిగిస్తా ఉండాలి. 4 రోజులు నీ అభిమానానికి దూరంగా ఉండాల్సి వస్తుంది కదా, అందువల్లే నాకు నీ మీదున్న ప్రేమ ఆందోళన పడుతుంది. ఎంత చెప్పినా నువ్వు నమ్మకపోతే కాస్త ఓపిక పట్టత్తా. మా ఫ్రెండ్ రాజయ్య రాగానే నిజమేంటో నీకే తెలుస్తుంది. ఎవరికి ఫోన్ చేస్తా ఉండవు సిరి? మా ఫ్రెండ్ కత్తా నన్ను పికప్ చేసుకోవడానికి వస్తానంది కదా, ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుందామని. హలో రాజయ్య, చెప్పు సిరి. బయలుదేరావా? దారిలో ఉన్నాను. అది నన్ను దించడానికి నాతో పాటు మా అత్తయ్య కూడా వస్తుంది. అదే అంటే నేను సంచుతో వెళ్తున్నాను అనుకుంటుంది మా అత్త. తెలిసిపోయిందా? లేదు రాజయ్య, జస్ట్ డౌట్ మాత్రమే. Oh God. సరే, నువ్వు త్వరగా వస్తే నిన్ను చూసిన తర్వాత అయినా మా అత్తకి నా మీద ఉన్న డౌట్ క్లియర్ అవుతుంది. అందుకే నీకు కాల్ చేశాను. మీ అత్తకి ఏ డౌట్ రాకుండా నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావో ఏంటో, తేడా వస్తే మా అత్త చంపేస్తుంది. జాగ్రత్త రాజయ్య. డోంట్ వరీ సిరి, ఐల్ మేనేజ్. ఓకేనా? సరే. ఏంది సిరి, ఏదైనా తేడా వస్తే నేను చంపేస్తానని చెప్తా ఉండవు? అదే అత్త, నన్ను జాగ్రత్తగా తీసుకురాకపోతే మా అత్త ఊరుకోదు అని తనతో చెప్తున్నాను. నువ్వెన్ని జాగ్రత్తలు చెప్పినా నేను నీ స్నేహితురాల్ని కలిశాకే, వివరాలు తెలుసుకున్నాకే, నాకు నమ్మకం కలిగాకే నిన్ను పంపిస్తాను. నాకేమన్నా తేడా అనిపించినదనుకో, వెంటనే ఇంటికి తీసుకుపోతాను.
చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది మేడం. ఏ అలర్ట్గా ఉండండి. మీ బ్లాక్లోకి వాళ్ళు ఎంటర్ కాగానే నేనిచ్చిన ఆర్డర్స్ని వర్కౌట్ చేయండి. ఓకే మేడం. వెళ్ళండి. కమాన్ సింధు, కమ్. ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఇదిగో అన్ని వైపుల నుంచి స్ప్రెడ్ అవుతోంది సింధు. ఏ దారిలో కూడా సిరి ఎస్కేప్ కాకూడదనే పక్కగా ప్లాన్ అమలు చేస్తున్నాం. సిరి వెళ్లే 4 దిక్కులు నా హ్యాండ్ ఓవర్లో ఉండేలాగా వర్కౌట్ చేస్తున్నా. ఇంకా సిరికి ఏ దిక్కు లేకుండా దిమ్మ తిరిగిపోయే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాను. గుడ్. సిరి చావు కేకలే నా పెళ్లి మంత్రాలు కావాలి. సిరి సమాధే నా కాపురానికి పునాది కావాలి. టోటల్ గా సిరి లైఫ్ ఎండ్ తోనే నా సరికొత్త మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అవ్వాలి. అవుతుంది సింధు. సిరి రక్తంతోనే నీకు కళ్యాణ తిలకం కాళ్ల పారాణి దిద్దుతాను. సింధు, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? నీ నీలు, సంజు.